వెళ్ళండి మిస్సమ్మా. లాన్లో అరుంధతి మేడం ఒంటరిగా ఉంటారు, వెళ్ళి మాట్లాడిరా. ఏం మాట్లాడను రాథోడ్, కంగారుగా ఉంది. కంగారెందుకు? ఈనాళ్ళు అరుంధతి మేడంని పక్కింటి అక్క అని మాట్లాడావు కదా. ఓహో, ఇప్పుడు ఆత్మ అని తెలియగానే భయపడుతున్నావా? ఈ నిజం నీకు తెలియకపోయి ఉంటే నిర్భయంగా రోజుట్లాగే వెళ్ళి అరుంధతి మేడంతో మాట్లాడేదానివి కదా. ఆవిడ ఆత్మ అని ఇప్పుడు నీకు తెలిసింది గాని ఆవిడికి ముందు నుంచి తను ఆత్మ అని తెలుసు కదా మిస్సమ్మా. కానీ ఏ రోజైనా మీతో ఆత్మలా ప్రవర్తించిందా? అక్కలాగే మాట్లాడింది కదా. అవును రాథోడ్, నా సొంతక్కలా నాకు ప్రేమని అభిమానాన్ని చూపించింది. నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది, నాకు సలహాలు చెప్పింది, ధైర్యము చెప్పింది. మరి అలాంటి అక్క దగ్గరికి వెళ్ళటానికి నీకు భయం ఏంటి? సారుకి పిల్లలకి కలగని అదృష్టం నీకు కలిగింది. అరుంధతి మేడం నీకు మాత్రమే కనిపిస్తున్నారు. వెళ్ళండి మిస్సమ్మా. పొద్దున కూడా నువ్వు సరిగ్గా ఆవిడతో మాట్లాడలేదు. ఇప్పుడైనా వెళ్ళి మనస్ఫూర్తిగా మాట్లాడండి మిస్సమ్మా. పాపం అరుంధతి మేడం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళండి మిస్సమ్మా. బాలిక, నీ సహోదరి వచ్చుచున్నది. అయ్యో అయ్యో గుప్తా గారు, మా చెల్లెలు వచ్చేస్తోంది. అర్జెంటుగా ఎక్కడైనా దాక్కోవాలి. ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అయ్యో ఎక్కడ? గుప్తా గారు మీరే ఒక ఐడియా ఇవ్వండి, నేను ఎక్కడ దాక్కోవాలి? ఇక దాకునట ఎందులకు, వెళ్ళి మాట్లాడుము బాలిక. పొద్దున మా చెల్లితో మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడమనుచున్నాము కదా. ఏం మాట్లాడాలో నాకు తోచట్లేదు. నీ సహోదరికి స్పష్టత ఉన్నదిలే బాలిక. నాకు లేని క్లారిటీ తనకెలా ఉంది? మరి కాస్త సమయమున నీకే తెలియను. ఏంటో కాసేపట్లో అని బ్రేకింగ్ న్యూస్ లా చెప్తున్నారు. నిజం చెప్పాల్సింది పోయి ఏదో పెద్ద ఫోజ్ కొడుతున్నారు. ఏంటి చెల్లి? సారీ అక్క, ఈ టైంలో. పర్వాలేదు చెల్లి, ఇంట్లో నీకు బోల్డ్ పనులుంటాయి కదా. నన్ను క్షమించక్క, పొద్దున నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అవును, అప్పుడెందుకు అంత టెన్షన్గా ఉన్నావు? పైగా నన్నేదో భూతాన్ని చూసినట్టు చూసావు.